హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. పీజీ లా సెట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి నిన్నటి నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే చాలా మంది రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఏ విధంగా మాకు తెలుస్తుంది వెరిఫైడ్ అయినట్టు అని చెప్పి. దాని గురించి వీడియోలో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ రోజు నుంచి మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ అని చెప్పి ఉండడం జరిగింది. ఈ రోజు ఎంతమంది వెళ్ళారు అనేది కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఇంకా ఎవరైతే వెళ్లాల్సిన వారు ఉన్నారో ఈ షెడ్యూల్ అయితే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ రోజు మీరు మిస్ అయినట్లయితే రేపైనా సరే మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. 4 రోజుల్లో ఏదో ఒక రోజు అటెండ్ అయినట్లయితే మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ అవుతుంది. అయితే ముందుగా మీరు కూడా ఆన్లైన్లో మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ డేట్లో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత డిస్టెన్స్లో ఎవరైతే చేశారో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిస్టెన్స్లో చేసినట్లయితే ఒకవేళ అఫిడవిట్ వాళ్ళు అడుగుతున్నారని కొంతమంది చెప్తున్నారు. అఫిడవిట్ అడిగినట్లయితే ఇక్కడ అండర్టేకింగ్ అఫిడవిట్ అని చెప్పి ఇక్కడ వెబ్సైట్లో ఉండడం జరిగింది. దీన్ని మీరు 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అయితే ఈ అఫిడవిట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ మ్యాటర్ అంతా కూడా అక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. నోటరీ ఆఫీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఈ లెటర్ చూపించినట్లయితే వాళ్ళు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి మీ సిగ్నేచర్ మీ నేమ్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, 25, 26 అని ఉంది. అది కాకుండా 26, 27 అని పెట్టాలి. అలాగే టీజీ లాసెట్ 26 అని పెట్టాలి. అలాగే 26, 27 అని పెట్టాలి. ఈ విధంగా కొన్ని చేంజెస్ చేసి మీరు స్టాంప్ పేపర్ మీద ఈ అఫిడవిట్ అయితే తీసుకోండి. దాన్ని మీరు అప్లోడ్ ఎక్కడైతే అడుగుతారో అక్కడ అప్లోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అడ్మిషన్ టైంలో కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ టీసీ ఇంకా ఎవరికైనా అందుబాటులో లేనట్లయితే ఇక్కడ టీసీ అండర్టేకింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని అప్లోడ్ చేయండి. టీసీ ప్లేస్లో నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీసీ అనమాట. అంటే రీసెంట్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టీసీ లేనట్లయితే ఈ అండర్టేకింగ్ అయితే మీరు అక్కడ టీసీ దగ్గర అప్లోడ్ చేయండి. ఇక రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వారు, సబ్మిట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడే చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు సబ్మిటెడ్ చేశారు, అలాగే వెరిఫైడ్ అయిందా లేదా, అప్రూవ్డ్ అయిందా లేదా అనేది మీకు అప్లికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు సక్సెస్ఫుల్ అయినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. ఈ 3 స్టెప్స్ అప్రూవ్డ్ అని చెప్పి, అలాగే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ రోజే రాకపోవచ్చు, టైం పడుతుందండి. ఒక 2-3 రోజులు టైం పడుతుంది. ఈ లోపు చెక్ చేస్తూ ఉండండి. మనకు షెడ్యూల్ డీటెయిల్గా ఇచ్చారు 10వ తారీఖు వరకు అయితే అని. అలాగే 15వ తారీఖు మనకు మెయిన్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అన్నారు. ఈ లోపు మేబీ డేట్లు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అలాగే సుమారు 40,000 మంది ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ కూడా పట్టొచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్ తర్వాత, అంటే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా రావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినట్లు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే మనము కాలేజెస్ సెలెక్షన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టుగా ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీకు స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, లేకపోతే నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.